తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. ఆశీస్సులమ్మా. అమ్మా, చూస్తూ ఉంటాము వివాహానికి ముందు మగపిల్లవాడికి ఖచ్చితంగా ఒడుగు అంటే ఉపనయనం అనే ఈ ఒక వేడుక చేసిన తర్వాతే వివాహం పనులన్నీ ప్రారంభిస్తూ ఉంటారు. అసలు ఏంటి ఒడుగు అంటే దాని గురించి? ఉపనయనము అంటారు. ఉపనయనము అంటే ఉపవాసము అంటే మనకి ఏం చెప్తున్నారు? భగవంతుడికి దగ్గరలో ఉండటం అని చెప్తున్నారు. అట్లా ఉపనయనము అంటే, నయనం అంటే ఇక్కడ జ్ఞాన నేత్రం. జ్ఞాన నేత్రానికి సమీపంలో పిల్లవాడిని చేర్చటం. ఎటువంటి జ్ఞానం? జ్ఞాన నేత్రం అంటే జీవిత పరమావధి వెతుక్కుంటూ వెళ్ళే జ్ఞాన నేత్రం వాటికే, వేరే నిత్యకృత్యం పనులకి జ్ఞాన నేత్రం కాదు. అది అందుకని అట్లా పిల్లవాడికి ఒడుగు చేస్తారు. ఈ ఒడుగు చేసిన తర్వాత వాడికి బ్రహ్మచర్య వ్రతాన్ని చాలా కఠినమైన నియమాలు ఉంటాయి, అవన్నీ పాటించాలి. ఎప్పటి వరకు? వాళ్ళని ఏం చేస్తారంటే ఒడుగు చేసేసి ఇప్పుడు గురుకులానికి పంపించేస్తారు. అక్కడ వాళ్ళ అధ్యయనం చదువులు కానీ అవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అది నేర్చుకుంటారు వాళ్ళు. అక్కడ భిక్ష తెచ్చుకుని ఆ భిక్ష గురువు గారి దగ్గర పెట్టుకుని అది చేసుకుని అక్కడ తింటూ ఆ కష్ట సుఖాలు. ఇప్పుడు మహారాజులు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర, బలరామకృష్ణులు గురుకులంలో చేరి గురు సన్నిధిలో చదువులు నేర్చుకున్నారు వాళ్ళు. ప్రహ్లాదుడి సంగతి తెలిసినదే మనకి. అట్లాగే రామలక్ష్మణులు అందరూ కూడా గురువు దగ్గర ఆ రోజుల్లో విద్యాభ్యాసాలు నేర్చుకున్నారు. మన విలువిద్య నేర్పే గురువు గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకుంటారు. వేదాధ్యయనము దీనికి సంబంధించిన అట్లా గురువుల దగ్గర ఆ పిల్లల్ని అప్పట్లో పూర్వం రోజుల్లో ఆ గురుకులాలకి పంపించేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళు. అవి వాళ్ళు ఒడుగు చేస్తే గాని ఆ గురుకులలో వేదాధ్యయనం ఇవన్నీ నేర్చుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. ఒడుగు అనేటప్పటికి వాళ్ళు మళ్ళీ రెండో జన్మ. ఇప్పుడు పుట్టాడు, ఇది మామూలుగా అందరితో పాటు పుట్టినేది. ఇప్పుడు ఒడుగు చేసి బ్రహ్మోపదేశం చేసి గాయత్రి ఉపదేశం అది చేసేప్పుడు వాడికి రెండో జన్మ అన్నమాట. ఆ రెండో జన్మలో ఈ సాధన ద్వారా పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటాడు, నేర్చుకుంటారు ఆ రోజుల్లో. ఇప్పుడు దాని కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే, మరి పిల్లవాడికి పొద్దున్నే ముహూర్తాన్ని బట్టి తెల్లవారుజామునే ఉడక పెళ్లి కొడుకుని చేస్తారు. అంటే వాడితో పాటు తోడు పెళ్లి కొడుకునను వండు కూర్చోబెడతారు. హారతి అది ఇచ్చి అందరూ ఆశీర్వదిస్తూ తల మీద నూనె పెడతారు, తలంట్లు అది పోస్తారు. అదే అయిపోయిన తర్వాత తీసుకొచ్చే పిల్లవాడిని టవల్ అది చుట్టేస్తారు. ఒక పీట అది వేసి కూర్చోబెడితే ఒక మంగళాయన ఒక కంసాలైన వాళ్ళిద్దరు వచ్చి ఉంటారు. వాళ్ళిద్దరు వచ్చి అక్కడ కూర్చుంటారు. అప్పుడు వీళ్ళందరూ బంధువులందరూ ఏం చేస్తారంటే ఒక దిష్టి తీసినట్టుగా అక్షింతలు రూపాయి బిళ్ళ ఏదో తీసుకుని ఇట్లా దిష్టి తీసేసేసి ఈ మంగళాయన అక్కడ ఇది పెడతాడు. వాళ్ళ ఇవి ఉంటాయి కదా, ఓ బౌలు ఏదో, అందులో తీసేసి ఆ డబ్బులు అందులో వేసేస్తూ ఉంటారు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే చెవులు కుట్టడానికి కంసాలయన వచ్చాడు. చెవులు కుట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే ఒక రకంగా వైద్యపరంగా ఆలోచించేటప్పటికీ ఇప్పుడు మనకు ఆడవాళ్ళకైతే ముక్కు కుట్టుకుంటున్నాం, చెవులు కుట్టుకుంటున్నాం, గాజులు పెట్టుకుంటున్నాం, మట్టెలు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఒక నాడీ మండలాన్ని సక్రమమైన మార్గంలో నడిపించేందుకు సహకరించేటటువంటి చోట్లు అన్నమాట ఇవి. అట్లాగే ఆ పిల్లవాడికి కూడా నాడీ మండలం సక్రమంగా నడిచేందుకు విధంగా ఆ చెవులు కుట్టిస్తారు. కంసాలయన చెవులు కుడతారు. ఆయనకి దక్షిణ బట్టలు అవి పెట్టి ఆయన పంపిస్తారు. ఇక మంగళాయన వస్తాడు, ఆయన జుట్టు అది కట్ చేయాలి. అక్కడ కూడా మంత్రాలతోటి ఆ జుట్టుని, ఇవన్నీ మంత్రాలతోనే జరుగుతాయి. ఆ మంత్రాలతోటి ఒక 5 చోట్ల పంచశిఖలు అంటారు వాటిని. 5 చోట్ల ఇక్కడ మాడు మీద, ఈ పక్కన ఇక్కడ నెత్తి మీద పంచశిఖలని అంతా కట్ చేసి ఊరికే నున్నగా గీకేయకుండా పిలక ఉండటం ముఖ్యంగా బ్రాహ్మడికి పిలక ఉండాలి కదా, శాస్త్ర ప్రకారం అయితే పిలక ఉండాలి. అందుకని ఏం చేస్తారంటే ఈ పంచశిఖలు అవి పెట్టి, ఎందుకయ్యా అంటే పంచశిఖలు ఏమిటంటే 4 దిక్కులు, 4 వైపులవి 4 దిక్కులు. పైన ఉండేది ఏమిటంటే వీళ్ళ మోక్ష మార్గాన్ని అందించేటటువంటి అధిపతిని సూచిస్తాయటైతే. ఇది అంటే ఇక్కడ బ్రహ్మ రంధ్రం ఉంటుంది కదా, బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఉడుకు కూడా జీలకర్ర బెల్లం పెడతారు ఇక్కడ మాడు మీద.
పెళ్లికి పెడతారు. ఎందుకని అక్కడ ఒక బ్రహ్మరంధ్రం ఉంటుంది అనుకో. ఇప్పుడు ఒడుగు దానికిను వీళ్ళకి కూడా అదొక బెల్లము జీలకర్ర కలిపి పెట్టడంలో వాళ్ళొక చల్లదనము ఏదో మొత్తం మీద అనుగ్రహం అక్కడ ఉన్నది దానికి ముహూర్తం. అందుకని కాబట్టి ఈ మోక్ష మార్గాన్ని అందించేటటువంటి అధిపతిని సూచిస్తూ ఉంటుంది ఈ పైనుండే పెట్టే ఇది. ఊరికే ఇంతంత మేర ఊరికే జుట్టుగా ఉండదు. అంత గీకేయకుండా లైట్‌గా గడ్డాలు ఉన్నట్టుగా ఉంటూ ఉంటుందన్నమాట. అట్లా ఇవన్నీ శాస్త్రీయంగా అన్నమాట. పంచశిఖలు పెడతారు. తర్వాత వచ్చి కృష్ణ మౌంజినం అని చెప్పి మన జింక చర్మం ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు 3 దారాలతోటి ఒక జంధ్యం తయారు చేస్తారు బ్రహ్మచారికి. 3 దారాలు, ఒక్క ముడి ఉంటుంది దానికి. ఈ జంధ్యాన్ని వేస్తారు. దానిలో జింక చర్మం పూర్వం రోజుల్లో అయితే జింక చర్మాన్ని తీసుకొచ్చి మీద కప్పేసేవాళ్ళుట ఉడక పిల్లలకి పూర్వం రోజుల్లో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంత జింక చర్మం తీసుకొచ్చేసి ఈ జంధ్యం ఉంటుంది కదా దీనిలో పెట్టేసి ఈ జంధ్యాన్ని పిల్లవాడికి వేస్తారు. ఇది మౌంజి అంటారు దాన్ని. దాన్ని ఏమిటి ఆ మౌంజి పెట్టినందువల్ల ఆయుస్సు, యశస్సు, యోగ్యమైన సంస్కారం వస్తుంది, తేజస్సు, కీర్తి ఇవన్నీ అది మంత్రాలతో కట్టినందువల్ల ఈ పిల్లవాడికి అవన్నీ అందుతాయి అన్నమాట. తర్వాత నాంది శోభనం అని ఒకటి చేస్తారు. నందిమోహం అంటారు దానిలో బ్రహ్మచారులు పిలిపిస్తారు. ఒకళ్ళు కానీ, ముగ్గురు కానీ, 5గురు కానీ బ్రహ్మచారులు వస్తారు. ఇట్లా ఉడుగైన వాళ్ళు బ్రహ్మచారులు అంటే వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని తీసుకొచ్చేసి భోజనాలు అవి ఏర్పాటు చేస్తారు వాళ్ళకి. దానిలో ఈ విశ్వదేవతల్ని పెళ్లిళ్లలో కూడా దేవతలతో పాటుగా పితృదేవతలను కూడా ఆహ్వానిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా ముఖ్యంగా ఉండి తీరాలి. అట్లాగే ఈ విశ్వదేవతలు పితృదేవతలందరిని ఆహ్వానిస్తారు. ఈ బ్రహ్మచారులకి ప్రత్యేకంగా వంట చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా వంట అది చేసి ఆ బ్రహ్మచారులకు పెట్టి ఇంకా ముచ్చట సరదాకి ఏమిటయ్యా అంటే ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, పెదనాన్న పిల్లలు వాళ్ళ ఇంటి ఆడపడుచులు వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టి భోజనాలు పెడతారు. వీళ్ళందరికీ ఆ బ్రహ్మచారులకు భోజనం పెట్టి బట్టలు దక్షిణ అది ఇచ్చి బ్రహ్మచారులకు పెడతారు. వీళ్ళకి కూడా ఏదో బట్టలు అవి ఇచ్చి డబ్బు అది ఇచ్చి ఆడపడుచుని వీళ్ళని కూడా చక్కగా సన్మానం అంటే లాంఛనంగా అవొకటి ఇస్తారు. ఇది ఒడుగులో. ఆ తర్వాత వచ్చి బ్రహ్మోపదేశం చేస్తారు. ఇవన్నీ టూకీగా చెప్తున్న బ్రహ్మాండంగా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. వద్దుంటున్నావు నువ్వు. బ్రహ్మోపదేశం చేస్తారు. అది తండ్రి చేత కానీ ఆయన పంతులు గారు కానీ వాళ్ళ ద్వారా పైన కొత్త పంచెలు చాపు 2 పంచెలు ఉండే చాపున పైన కప్పేసేసి రహస్యంగా ఆ ఉపదేశం చేస్తారు. ఈ గాయత్రి మంత్రం అది ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం అయిన తర్వాత ఒడుగు అయిందంటే ఈ పిల్లవాడు ఎక్కడ పడితే అక్కడ తినటం కానీ అట్లా పడితే అట్లా సంచరించడానికి వీల్లేదు. బ్రహ్మచర్య వ్రతం చాలా కఠినమైన వ్రతం. దాన్ని చక్కగా ఆచరించే వాళ్ళు అప్పట్లో ఆచరించాలి న్యాయంగా. చేయటం లేదు, అది వేరే విషయం ఇప్పటి కాలాన్ని బట్టి. ధర్మం ఏమిటయ్యా అంటే శాస్త్రంలో చెప్పిన విధానాలు అవి. ఆ బ్రహ్మోపదేశం చేస్తారు. తర్వాత వచ్చి ఇంకా నుంచి భిక్ష తీసుకోవాలి పిల్లవాడు. గురుకులాల్లో పెట్టేస్తారు. కానీ ఒడుకంగానే గురుకులాల్లో పెట్టేస్తారు. ఇంట్లో ఉన్న కానీ ఇప్పుడు ఈ దీనిలో కార్యక్రమం ఏమిటంటే ఫస్ట్ తల్లి దగ్గర భిక్ష వస్తాడు. భవతీ భిక్షాం దేహి అంటూ అది పట్టుకుని వస్తాడు. వస్తే ఆవిడ ప్రథమ గురువుగా ఆవిడ మాతృదేవోభవ అన్నట్టుగాన ప్రథమంగా ఆ భిక్ష ఆవిడ పెడుతుంది. ఆ తర్వాత తండ్రి మిగతా బంధువులందరూ అట్లాగే మంత్రాలతో చదువుతూ భగవతీ భిక్షాం దేహి దదాతు, భవతీ భిక్షాం దేహి, భవతీ భిక్షాం భవాన్ దదాతు అంటే మగవాళ్ళ దగ్గర ఇలా మంత్రాలు చదువుతూ ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగితే వాళ్ళందరూ వాళ్ళ కవర్లలో డబ్బులు పెట్టి ఏదో మొత్తం మీద ఆశీర్వదించి భిక్ష పెడతారు. ఇది ఒడుగు కార్యక్రమం. ఖచ్చితంగా వివాహానికి ముందర ఇది చేసిన తర్వాతే వివాహం చేసుకోవాల్సిన కార్యం. ఇక్కడి నుంచి వాడు చక్కగా మరి గాయత్రి ఉపాసన చేసుకుంటూ గాయత్రి పారాయణ చేసుకుంటూ మరి ప్రతి పూట సంధ్యావందనం చేసుకుంటూ చక్కగా గడపవలసిన మంచి మార్గంలో ఉపనయనము అంటే జ్ఞాన మార్గాన్ని సంపాదించే కన్ను అనుకో అక్కడి పిల్లవాడిని దించినట్టుగా ఈ రకంగా ఒడుగు చేస్తారు. దీనికి చక్కగా ఒక మంగళహారతి పాట ఉన్నది. ఒకటేమో బ్రహ్మచారిది. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో వామనావతారం ఒకటి ఉంది కదా,
ఉంది. ఆయన ఆకారం ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు మనం విష్ణుమూర్తి విశ్వరూప దర్శనాన్ని చూస్తున్నాం. ఇప్పుడు దీనిలోకి వచ్చేటప్పటికి లింగేశ్వరుడి యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాం. అట్లాగే బ్రహ్మచారిగా ఆయన ఇది ఎట్లా ఉంటుందంటే, ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ని ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ అని బ్రహ్మచారిని గురించి చెప్పే పద్యం అన్నమాట. ధరసింహాసనం అయటానికి ఆయన ఆకారానికి నేలంతా సింహాసనం, నభంబు గొడుగై ఆకాశమంతా గొడుగు అయినప్పుడు ఆయన ఉంటుంది ఆ బ్రహ్మచారి. ఎందుకంటే ఇప్పుడు మన బలిచక్రవర్తిని అడగదొక్కటానికి ఆయన విశ్వరూపం దాల్చాడు కదా, ఆ రూప వర్ణన ఇది. ఓహో. ధరసింహం నభంబు గొడువై తద్దేవతలు భృత్యులై, దేవతలందరూ వచ్చి సేవకులు అన్నమాట. పరమామ్నాయములెల్ల వంది గణమై, మహారాజా బహుపరాకు అనుకుంటూ వీళ్ళని గురించి గొప్పగా పొగుడుతూ ఉంటారు కదా రాజుల దగ్గర, వంది గణాలు అంటారు వాళ్ళని. వేదాలన్నీ అట్లా వంది గణాలు అన్నమాట. పరమామ్నాయములెల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణి అయి, ఆయనకి భార్య ఎవరు? సిరి. శ్రీ గంగ సత్పుత్రి అయి, ఆయన పాదాల దగ్గర పుట్టింది కదా గంగాదేవి. ఇట్లా బ్రహ్మదేవుడు విరించి కొడుకై, బ్రహ్మదేవుడు కొడుకు. ఇట్లా ఆయన ఆకారాన్ని వర్ణిస్తూ ఆ బ్రహ్మచారిని వర్ణిస్తూ చెప్పేటటువంటి పద్యం అన్నమాట అది. ఇది వామనావతారం యొక్క సంబంధించిన పద్యం. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లవాడిని తల్లిదండ్రులు అందరినీ కూర్చోబెట్టి పిల్లవాడికి మంగళహారతి పాడతారు. మంగళం వటువునకు మార్తాండ తేజునకు, మంగళం విప్రకుల దీపకునకు, మంగళం ముల్లోకమహిత సంచారునకు, మంగళం ఈ బ్రహ్మచారికిప్పుడు, జయమంగళం నిత్య శుభమంగళం. చేతన మార్కొనికి చెవలాన్న ప్రాసన. అది ఏం చేస్తారంటే వాడు పెట్టెల మీద కూర్చున్న దగ్గర నుంచి ఆ మంత్రాలతోటి వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి బారసాల అంటాం మనం, నామకరణం చేయటం, అక్కడి నుంచి అన్నప్రాసన చేయటం, అక్కడి నుంచి జుట్టు తీయటం, ఈ కార్యక్రమాలన్నీ ఏవేవి చేస్తారో అవన్నీ ఇక్కడ మంత్రాలతో చెప్తారు. ఈ ఒడుగప్పుడు అవన్నీ మళ్ళీ చేస్తారు అక్కడ. అన్ని కార్యక్రమాలు జుట్టు తీయటం, మన పుట్టు వెంట్రుకలు తీస్తూ ఉంటాం కదా, ఇవన్నీ అవన్నీ చవల అన్నప్రాసన హితోష్ణముగ పంచశిఖలు ఉనచి. చెప్పాను కదా పంచశిఖలు అంటేను. బాల బ్రహ్మకు నేడు బ్రహ్మోపదేశము, పార్థుడగు ఈ బ్రహ్మచారికిప్పుడు, జయమంగళం నిత్య శుభమంగళం. పాలాస దండంబు పడిలముగ ధరించి, నీల మౌంజీ కృష్ణాజనము మెడను వేసి. మౌంజీ జనం అంటే ఇది జింక చర్మం మెడలు దీంట్లో వేస్తారన్నాం కదా, అది. విహితముగ యజ్ఞోపవీతమును ధరించి, పాత్రుడగు ఈ బ్రహ్మచారికిప్పుడు, జయమంగళం నిత్య శుభమంగళం. అచలములు ధరించి ఆయుష్యమంతుడై, సచలముగ సుఖ భిక్ష పెట్టిరపుడు, రచన పద్మ విశాల రాజిల్లు తేజునకు, సుజనుడవు సుబ్రహ్మచారికిప్పుడు, జయమంగళం నిత్య శుభమంగళం. భవతి భిక్షాందేహి అనగా ప్రేమతో తల్లి తండ్రి పెట్టే భిక్ష అప్పుడు, ప్రేమతో పుత్రుని దీర్ఘాయువు కమ్మని, శీఘ్రమే కళ్యాణమందుమనిరి. ఆ రోజులు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయ్యేవి. నేను ఎరుగున్నా 10 ఏళ్ల పెళ్లి కొడుకు, 5 ఏళ్ల పెళ్లి కూతురు, వీళ్ళు తరపురాలని ఇట్లా పైన పట్టుకుంటూ ఆటలు వాళ్ళు. నేను చూసా. మీకెన్ని సంవత్సరాలు అప్పుడైంది? మీకు? నాకు 15 సంవత్సరాలకి. అప్పటికే ఆలస్యం అయిపోయింది, పెద్ద ఇదైపోయారు మా వాళ్ళందరూ. శీఘ్రమే కళ్యాణమందుమనిరి, జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం.
మంగళము గాయత్రి పూజ్యునకును నేడు మంగళము వేదోక్త ధార్మికునకు మంగళము ముల్లోకమహిత సంచారునకు మంగళము ఈ బ్రహ్మచారికిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఈ రకంగా మంగళహారతి పాడి అద్ది బట్టలు వాళ్ళని పెట్టి వాళ్ళకి ఆశీర్వదిస్తారు అందరూను. ఇది ఒడుగు. బాగుంది. ఇదైతే గానీ పెళ్లి చేయటానికి వీల్లేదు. అంటే ఇప్పుడే అప్పటి చిన్నతనంలో చేసేవాళ్ళు. మా నాన్నగారికి 16 ఏళ్ళు, మా అమ్మకి 9 ఏళ్ళు ఉంటాయి. అందుకని వెంటనే ఇప్పుడైతే అప్పుడే పెళ్లి ఉంటుంటారు పాట పాడుతూ ఉంటేనే. అవును. అవును. అందుకని వెంటనే కళ్యాణం చేసుకోమని చెప్పి వాళ్ళందరూ ఆశీర్వదించారని ఒడుగంతా ఈ పాటలో ఉందన్నమాట. మీరు చెప్పిన వివరణ అంతా ఈ మంగళహారతి పాటలో ఉంది. మంగళహారతిలో ఉన్నది. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.